హాయ్ గాయ్స్, ఈ రోజు మనం నిధుల వేటకు సంబంధించి సినిమా కాదు ఫేమస్ సిరీస్ చూద్దాం. ఈ ట్రెషర్ హంటింగ్ సిరీస్ లో 3 పార్టులు ఉంటాయి. వాటిని ఒకే వీడియోలో చూసేద్దాం. వన్ లైనర్ ఏంటంటే, ప్రపంచాన్నే నాశనం చేయగల శక్తి ఉన్న ఆయుధం సిరియాలోని ఎడారిలో దాచిపెట్టారని ఒక గ్రూప్ కు తెలిసింది. ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని వారు బయలుదేరారు. కానీ సిరియాకు వెళ్లిన తర్వాత తెలిసింది, అతీత శక్తులు కలిగిన అకెనాట్ అనే దేవుని సమాధి కింద దాన్ని పాతి పెట్టారని. ఆ ఆయుధం ఎవరి చేతిలో ఉంటే వారే ప్రపంచాన్ని శాసించొచ్చు. దాన్ని ఎవరి సొంతం కాకుండా ఇంకో గ్రూప్ ప్రయత్నిస్తుంటుంది. ఆ ఆయుధాన్ని కనిపెట్టే క్రమంలో ఎదురయ్యే ట్విస్టులు, మలుపులు ఆశాంతం మదిని దోచేస్తాయి. ఈ సినిమా పేరు జాక్ హంటర్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో అమెరికాలోని మ్యూజియం ను చూపించారు. రాత్రిపూట ముఖానికి మాస్క్ వేసుకున్న ఒకడు లోపలకు దూరాడు. లైబ్రరీలోకి వెళ్ళగానే సీక్రెట్ ఛాంబర్ ఉంది. లోపలకు వెళ్లి చూస్తే అక్కడ పురాతన శిల్పాలు, పెయింటింగ్లు ఉన్నాయి. పక్కనే వాటు ఉంది. దానిలోని వస్తువును వెతుక్కుంటూ ఇతడు వచ్చాడు. అది కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి రాయి. దానిపై ముఖ్యమైన విషయాలు రాసి ఉన్నాయి. అప్పుడు అతడు మాస్క్ తీశాడు. ఇతడే ఈ సినిమా హీరో. ఇతని పేరు జాక్ హంటర్. ఆ రాయిపై ఉన్న శాసనాన్ని ఫోటో తీసుకుందామనే వచ్చాడు. కానీ వాటి నుంచి రాయిని బయటకు తీయగానే అలారం మోగింది. సెక్యూరిటీలు అప్రమత్తమయ్యారు. హీరో ఫోటో తీస్తుంటే సెక్యూరిటీస్ రావడంతో ఫైటింగ్ జరిగింది. ఆ ఫైటింగ్ లో కెమెరా కింద పడిపోయింది. వచ్చిన పని కంప్లీట్ కాలేదే అని హీరో అనుకున్నాడు. చివరకు ఆ రాయినే తీసుకుని పారిపోతున్నాడు. అప్పుడు ఒక్కడు వచ్చి తుపాకీతో కాల్చబోయాడు. కానీ ఆ బిల్డింగ్ పై నుంచి దూకి హీరో తప్పించుకున్నాడు. సీన్ కట్ చేస్తే సిరియాలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ను చూపించారు. అక్కడ హీరోయిన్ ఉంది. ఆమె పేరు నదియా. ఆమె తన మెంటర్ అలీతో మాట్లాడుతోంది. మన దేశంలోని పురాతన వస్తువులను తవ్వకాల్లో బయటకు తీసి లిట్మాన్ అనే అతడు రష్యాకు పంపిస్తున్నాడు. అతన్ని ఎలాగైనా ఆపాలంటూ ఆమె కోప్పడుతోంది. అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. అందులో లిట్మాన్ తవ్వకాలను ఆపాలని ఉత్తర్వులు ఉన్నాయి. నేరుగా ఊరికి దూరంగా ఉన్న ఎడారికి వెళ్లారు. లిట్మాన్ అనే అతడు చాలా మందిని పనికి పెట్టుకుని తవ్వకాలు జరుపుతున్నాడు. అక్కడ దొరికే పురాతన వస్తువులను అమ్ముతుంటాడు. కానీ అతడు తవ్వడానికి పర్పస్ వేరే ఉంది. అక్కడికి వచ్చిన నదియా ఆ లెటర్ చూపించి, మట్టిలో దాగి ఉన్న నగరాన్ని కనిపెడతా అని తవ్వుతున్నావు. కానీ దొరికిన విలువైన వస్తువులను వేర్వేరు దేశాలకు అమ్ముతున్నావు. నీ గుట్టంతా ప్రభుత్వానికి తెలిసి ఆపాలని ఉత్తర్వులు ఇచ్చారని ఆమె లెటర్ చూపించింది. మర్యాదగా ఆప్ చేసి వెళ్ళిపో అంది. అప్పుడు లిట్మాన్ కు చాలా కోపం వచ్చింది. ఇక్కడ పనిచేసే వారే ఎవరో వారికి విషయమంతా చెప్పి ఉంటారు. అందువల్ల ఇక్కడ పనిచేసే వారందరినీ కాల్చిపారేయనరా అని తన వాళ్లకు ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు వారు అందరినీ కాల్చేశారు. సీన్ కట్ చేస్తే అమెరికా కాలిఫోర్నియాలో ఒక ప్రొఫెసర్ క్లాస్ చెప్తున్నాడు. యూగ్రేట్ అనే పురాతన నగరం గురించి చెప్తున్నాడు. యూగ్రేట్ రాజు ప్రపంచంలోనే శక్తివంతమైన ఆయుధాన్ని తన దగ్గర పెట్టుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అది రాజదండం. దానిపైన మకుటం లాంటిది ఉంటుంది. ఆ రెండింటినీ కలిపితే స్టార్ ఆఫ్ ది హెవెన్ అనే గొప్ప ఆయుధంగా మారుతుంది. అది ఎవరి చేతిలో ఉంటుందో వారే ఈ ప్రపంచాన్ని పాలిస్తారని పూర్వకాలపు పుస్తకాల్లో రాసి ఉందని ప్రొఫెసర్ చెప్పాడు. కానీ ఇదంతా జరిగి కొన్ని వందల ఏళ్లయింది. ఇది నిజమా కాదా అనేది కనిపెట్టడం కోసం ఈ కాలేజీ నుంచి డాక్టర్ లీనా అనే చారిత్రక పరిశోధకురాల్ని ఈజిప్ట్ కు పంపి అక్కడ తవ్వకాలు జరుపుతున్నారని చెబుతుంటే ప్రొఫెసర్ కు కాల్ వచ్చింది. హీరోనే కాల్ చేసి, మీరు ఎదురు చూస్తున్నది మీ ఇంటికి వచ్చిందని చెప్పాడు. వేగంగా ఇంటికి వచ్చి శాసనం ఉన్న రాయిని చూసి, సిరియాలో ఉన్న నా ఫ్రెండ్ అలీకి దీని ఫోటో పంపావా అని ప్రొఫెసర్ అన్నాడు. మీరు ఫోటోనే తెమ్మన్నారు, కానీ వేరే దారి లేక రాయినే తెచ్చాను. అలీకి ఫోటో కూడా పంపాను అని హీరో చెప్పాడు. ఇక నన్ను వదిలేయండి అని హీరో అంటుంటే, ఇన్నేళ్ల తర్వాత నిధిని కనిపెట్టే అవకాశం దొరికింది. ఇప్పుడు వెళ్తా అంటావేంటి? ఇదిగో చూడు, ఈ యుగ్రేట్ భాష నాకంటే కూడా నీకే బాగా తెలుసు. మరుసటి రోజే నేను సిరియాకు బయలుదేరుతున్నాను. నాతో నువ్వు కూడా రావాలి అని ప్రొఫెసర్ అన్నాడు. అప్పుడు హీరో కుదరదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు ప్రొఫెసర్ యొక్క అసిస్టెంట్ లీసా అక్కడికి వచ్చింది. ఆమె హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్. నా షిఫ్ట్ అయిపోయింది, వెళ్తున్నా అని లీసా చెప్పింది. ఇక హీరో హీరోయిన్ బయట కలుసుకున్నారు. ఇద్దరు లీసా ఇంటికి వెళ్లారు. ఇక ఇద్దరు కలిసి కొన్ని వర్కౌట్స్ చేస్తున్నారు. ఇంకోవైపు ప్రొఫెసర్ ఆ రాయిని పట్టుకుని అందులో ఏముందా అని డీప్ గా వెతుకుతున్నాడు. ఆ రాయిని, కొన్ని పూర్వకాలపు మ్యాప్లను చేతిలో పట్టుకుని ఏదో పరిశోధన చేస్తున్నాడు. ఇప్పుడు మ్యాప్ లో బిశ్రీ మౌంటైన్ అనే దాన్ని రౌండ్ అప్ చేశాడు. అప్పుడు ఆ ఇంట్లోకి మిస్టీరియస్ వ్యక్తి ఒకడు వచ్చి ప్రొఫెసర్ ను కాల్చి చంపేశాడు. ఇక ఆ
ఆ రాయిని పట్టుకెళ్లాడు. ఇంకోవైపు హీరో వర్కౌట్ అయిపోయిన తర్వాత అరెరే ఇంతకు ముందు ప్రొఫెసర్ తో కొంచెం రూడ్ గా మాట్లాడానే అని అనుకున్నాడు. క్షమించమని అడుగుదామని ప్రొఫెసర్ ఇంటికి వచ్చాడు. అక్కడ చూస్తే ప్రొఫెసర్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆ రాయి కూడా కనిపించట్లేదు. ఇక ఆ రాయి కోసం మొత్తం వెతికాడు. కానీ మ్యాప్ లో ప్రొఫెసర్ సిరియా దేశంలో బిస్రి మౌంట్ అని ఆ మౌంటైన్ రౌండ్ అప్ చేశాడే అది చూశాడు. వెంటనే పోలీసులకు కాల్ చేసి హత్య గురించి చెప్పాడు. నా గురువు చనిపోయాడు, కానీ ఈయన కోరికను నేను నెరవేరుస్తా అని శపథం చేశాడు. ఇక రాత్రికి రాత్రే రెడీ అయ్యాడు. మరుసటి రోజే సిరియాకు బయలుదేరాడు. వెళ్ళడానికి ముందు తన గర్ల్ ఫ్రెండ్ లీసాను చూశాడు. ఇదిగో చూడమ్మా, సిరియాకు వెళ్ళిన తర్వాత నాకు ఏదైనా అవసరం పడితే అడగడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు. దయచేసి కాల్ చేస్తే ఫోన్ తీయమ్మా, సమాధానం చెప్పు అన్నాడు. ఇక ఫ్లైట్ పట్టుకుని సిరియాకు వెళ్ళాడు. ఇక ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే తారిక్ అనే అతడు ఇతని కోసం వెయిట్ చేస్తున్నాడు. సిరియాలో ఉన్న అలీ తన దగ్గర ట్రైనీగా ఉన్న నదియాను పంపించాడు. ఈ తారికే వీళ్లకు పర్సనల్ డ్రైవర్. సరే ఆహ్వానిస్తోంది కదా అని హీరో నదియా దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నా దేశంలోని పురాతన వస్తువులను ఇతర దేశాలకు అమ్మాలని చూసావో నిన్ను చంపి పడేస్తా అంటోంది. ఏమా, నేను నిన్ను చూసేదే ఫస్ట్ టైం. నేను ఇక్కడ కలవడానికి వచ్చింది అంకుల్ అలీని. అతడున్న చోటుకి తీసుకెళ్లి నీ పార్ట్నర్ నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. అలీ అని అతడు ఎవరికో చెప్పి వీళ్లకు ఒక వస్తువు ఇవ్వమని చెప్పినట్లున్నాడు. అది తీసుకోవడం కోసం ఆ మెసెంజర్ ఉండే చోటుకు వీళ్ళు వెళ్తున్నారు. కానీ వీళ్లను రహస్యంగా లోకల్ గా ఉండే వాళ్ళు కనిపెడుతున్నారు. ఆ చోటంతా చూసి భయపడిపోయిన హీరో నదియాను చూస్తూ ఈ ప్రాంతం భద్రమైనదేనా అని అన్నాడు. మా ఊరి వాళ్ళ గురించి నీకు తెలియదు, చాలా మంచి వాళ్ళు అంటోంది. ఇక హీరో వెళ్లి ఆ మెసెంజర్ ను కలిశాడు. అప్పుడు అతడు ఒక తాళపత్ర గ్రంథం లాంటిది అతని చేతిలో పెట్టాడు. అది తీసుకున్నాడో లేదో అతని చేతిలోంచి ఫాలో అయి వస్తున్న లోకల్ వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు. ఏమా, మీ ఊరి వాళ్ళు మంచి వాళ్ళు అని అన్నావు, కానీ ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు అని పారిపోతున్న వాళ్ళను పట్టుకోవడానికి హీరో ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఫైటింగ్ జరిగింది. ఏదో 2 దెబ్బలేసి తీసుకుందామని చూస్తే వాళ్ళు తల్వార్లు పట్టుకుని వస్తున్నారు. హీరో ఎలాగోలా బాగా ఫైట్ చేసి అతని చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. అప్పుడు కూడా ఇంకో ముగ్గురు వచ్చి వీళ్ళను తరుముతున్నారు. ఎలాగోలా చేసి బిల్డింగ్ పై నుంచి దూకి తప్పించుకున్నారు. అదే టైంలో తారిక్ కారు రెడీగా పెట్టాడు. అందులో ఎక్కి ఎస్కేప్ అయ్యారు. కారులో వెళ్లేటప్పుడు దీన్ని కొట్టేయాలని మన దగ్గర ఎందుకు ప్రయత్నించారు అని నది అడుగుతోంది. చంపబడిన ఆ ప్రొఫెసర్ ఏమన్నాడు, ఆ రాయిపై ఉన్న శాసనం మామూలుది కాదు, అది ఒక మ్యాప్ అని అనుకున్నాడు. ఆ మ్యాప్ దేన్నైతే చూపిస్తోందో దాన్ని సొంతం చేసుకోవాలనుకున్న ఎవరో మన చేతిలోంచి దీన్ని కొట్టేయాలని చూశారు అని హీరో అంటున్నాడు. నువ్వు వెంటనే అంకుల్ అలీకి ఫోన్ చెయ్యి అని అన్నాడు. కానీ ఆమె మాత్రం అలీ అంకులే ఇక్కడికి రావాల్సి ఉంది, కానీ ఆయన ఎందుకు రాలేదో తెలియట్లేదు అంటోంది. అప్పుడు హీరోకు అలీపై సందేహం కలిగింది. ఇక హోటల్ కు వెళ్లిన హీరో స్నానం చేశాడు. అలీ ఇవ్వమని చెప్పిన ఆ గ్రంథంలో ఏముందో చూస్తున్నాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అది పురాతన మ్యాప్. వెంటనే ఇతడు అమెరికాలో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ లీసాకు కాల్ చేశాడు. పూర్వకాలపు సిరియా మ్యాప్ ను నాకిచ్చారు, ఎందుకో అర్థం కావట్లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న సిరియా యొక్క శాటిలైట్ మ్యాప్ ను నాకు పంపగలవా అన్నాడు. అప్పుడు ఆమె పంపింది. రెండింటిని కలిపి చూస్తే ఒకేలాగా ఉన్నాయి. సరే, ఇంకా ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తా అన్నాడు. అదే టైంలో నదియా వచ్చింది. డ్రెస్ మార్చుకొని వస్తా అని రూమ్ లోపలికి వెళ్ళాడు. కానీ టవల్ మాత్రమే కట్టుకుని అటు ఇటు తిరుగుతూ షో అప్ చేస్తున్నాడు. కానీ ఆమె పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని తెలియడంతో డ్రెస్ వేసుకున్నాడు. అతని ల్యాప్టాప్ ను ఓపెన్ చేసి అలీకి పంపించిన ఆ రాయి యొక్క ఫోటోను చూపించాడు. అది చూసిన ఆమె దీని గురించి ఆయన నాకేమీ చెప్పలేదే అంటోంది. ఏమీ చెప్పలేదా, మరి ఎందుకు చెప్పలేదు అని ఇద్దరు ఆలోచిస్తున్నారు. అప్పుడు ఆ మ్యాప్ తో పాటు వచ్చిన ఇంకో చీటీ ఉంది, దాన్ని చూశారు. అందులో అలీ ఏం రాశాడంటే, నేరుగా కలవనందుకు నన్ను క్షమించండి, రేపు మధ్యాహ్నం రష్యామా అనే పర్వతంలో కలుసుకుందామని చెప్పాడు. ఏదో లెక్క సరిలేదే అని హీరో ఆలోచిస్తున్నాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటే లిట్ మ్యాన్ తన మనుషులతో అక్కడికి వచ్చాడు. నీకు ఇక్కడేం పని, నీకు ఆర్డర్ ఇచ్చి క్లోజ్ చేయమని చెప్పారు కదా అని నదియా అంటోంది. అంత త్వరగా నేను ఇక్కడ నుంచి వెళ్ళనమ్మా అని చెప్పి జాక్ హంటర్ ను చూస్తూ హాయ్ చెప్పాడు. ఆల్రెడీ వీరిద్దరు ఒకరికొకరు పరిచయం ఉన్నారు. అదేలాగంటే వీరిద్దరు ఆర్కియాలజీ ఫీల్డ్ నుంచే వచ్చారు. కానీ హీరో మాత్రం ప్రొఫెసర్ కు సాయం చేయాలనుకున్నాడు. కానీ లిట్మెన్ మాత్రం రష్యా మాఫియా కోసం పనిచేస్తున్నాడు. యాక్చువల్ గా రష్యన్ మాఫియా డ్రగ్స్ సరఫరా, అమ్మాయిల అమ్మకాలు ఇలాంటి బిజినెస్ లోనే ఉంటుంది. కానీ సడన్ గా సిరియాలోని పురాతన వస్తువుల కోసం ఎందుకు వచ్చారు అని హీరో అనుకుంటున్నాడు. ఆ రోజు రాత్రి హోటల్లో పడుకుని ఉన్నప్పుడు నైస్ గా ఇద్దరు లోపలికి వచ్చారు. హీరో దగ్గర ఉన్న ఆ మ్యాప్ ను కొట్టేయడానికి ప్రయత్నించారు. కానీ హీరో లేచి వారిద్దరిని కొట్టాడు. శబ్దం వినిపించడంతో నదియా
లోపలికి వచ్చింది. ఆమెను చూస్తూ ఇదంతా మీ అంకుల్ అలీ లాగే అనిపిస్తోంది. అతడే ఏదో డ్రామా ఆడుతున్నాడు. ఇకపై నేను సైలెంట్ గా ఉండలేను. ఇప్పుడే వెళ్లి అతన్ని కలవాలి అంటున్నాడు. ఇక వస్తువులన్నీ ప్యాక్ చేస్తుంటే నదియాకు కోపం వచ్చింది. ఇదిగో చూడు, బంగారం లాంటి మనిషిపై నువ్వు అబండాలు వేస్తున్నావు. అలీ అంకుల్ ఎంత మంచివాడు, అతన్ని ఇలా సందేహపడకూడదు అని అంటుంటే నీ పార్ట్నర్ నువ్వు అనుకోగాని నా పార్ట్నర్ నేను పనిచేస్తా అని హీరో అంటున్నాడు. తారిక్ కు ఫోన్ చేసి రప్పించాడు. ఇక కారులో ఎక్కి వెళ్తున్నారు. అలీ మరుసటి రోజు మధ్యాహ్నం మీట్ అవుదామని చెప్పాడే ఆ చోటుకు వెళ్తున్నారు. వెళ్లే దారిలో పెట్రోల్ కోసం ఒక హోటల్ దగ్గర ఆపారు. అప్పుడు తారిక్ ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత తారిక్ పెట్రోల్ కొట్టిస్తుంటే నదియా సెల్ ఫోన్ తీసి ఇంకెవరితోనో మాట్లాడుతోంది. సడన్ గా ఆమె ఏడుస్తోంది. హీరో ఆమె దగ్గరికి వెళ్లి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అలీ అంకుల్ చనిపోయారు అని ఏడుస్తూ చెప్పింది. షాక్ అయిపోయిన హీరో ఎలాగమ్మా అని అడిగాడు. ఆయన కారులో వెళ్లేటప్పుడు బోల్తా కొట్టి చనిపోయారట అని చెప్పింది. అలాంటి మనిషిని నువ్వు అనుమానించావే అని హీరోను కొడుతోంది. అప్పుడు హీరో చాలా ఫీల్ అవుతున్నాడు. ఇక ఇప్పుడు వెళ్లి మాట్లాడడానికి అలీ ప్రాణాలతో లేడు. అందువల్ల చనిపోయిన ప్రొఫెసర్ బిస్రీ మౌంటైన్ అని మ్యాప్ లో రౌండ్ అప్ చేశాడే. ఇక అక్కడి నుంచి ప్రారంభిద్దామని హీరో అనుకున్నాడు. అక్కడికి వెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుందని బయలుదేరారు. కానీ వీళ్ళు వెళ్తుంటే వెనకే జీప్ లో కొంతమంది ఫాలో అవుతున్నారు. వీళ్ళ కారును ఢీకొట్టి చంపాలని చూస్తున్నారు. అప్పుడు వీళ్ళు తప్పించుకోవడం కోసం ఒక మట్టి రోడ్డులోకి వెళ్లారు. అప్పుడు కారు మట్టిలో ఇరుక్కుని ఆగిపోయింది. ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలా అని బయటకు వచ్చి ఆలోచిస్తున్నారు. సడన్ గా అక్కడికి దోపిడీ దొంగలు వచ్చారు. తుపాకులు తీసి కాల్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళ నుంచి వీళ్ళు తప్పించుకుంటుంటే సడన్ గా మిషన్ గన్ తో ఇంకొందరు వచ్చారు. ఆ దోపిడీ దొంగలను వీళ్ళు కాల్చారు. హీరో గ్రూప్ ను కాపాడారు. ఇంతకీ కాపాడింది ఎవర్రా అని చూస్తే వాళ్ళు లిట్ మ్యాన్ మనుషులు. ఇప్పుడు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లు ఆ దోపిడీ దొంగల నుంచి తప్పించుకుని వీళ్లకు చిక్కారు. కానీ కాల్పులు జరిగినప్పుడు ఈ తారీఖు భయపడి పారిపోయాడు. అందువల్ల లిట్ మ్యాన్ కు చిక్కుకుపోయింది హీరో నదియా మాత్రమే. వాళ్ళిద్దరిని కట్టేసి ఆ నిధులు ఎక్కడున్నాయి చెప్పు అని హీరోను కొడుతున్నాడు. అప్పుడు హీరో నోరు తెరవట్లేదు. ఆ లొకేషన్ గాని చెప్పకపోతే ఈమె గొంతు కోస్తా అని నదియా మెడ దగ్గర కత్తి పెట్టాడు. అప్పుడు భయపడిపోయిన హీరో సరే నేను చెప్తా అన్నాడు. కానీ దానికి బదులుగా నువ్వు రెండు విషయాలు నాకు చెప్పాలి. మొదటిది ఏంటంటే మా ప్రొఫెసర్ చేతిలో ఆ రాయి ఉన్న సంగతి మీకెలా తెలిసింది అని అడిగాడు. అప్పుడు అతడేం చెప్తున్నాడంటే హీరో యొక్క ఫోన్ లో ఏదో బగ్గు పెట్టి ఇతడు మాట్లాడేదంతా వాళ్ళు విన్నారట. అప్పుడు హీరో అయ్యయ్యో పాపం నా వల్లే ప్రొఫెసర్ చనిపోయాడా అని అనుకుంటున్నాడు. సరే అని రెండో ప్రశ్న అడిగాడు. రష్యా వాళ్ళు ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అని అడిగాడు. కానీ దానికి లిట్ మ్యాన్ సమాధానం చెప్పట్లేదు. సరే అయితే ఆ నిధులు ఉన్నది బిస్రీ మౌంటైన్ అని చెప్పాడు. అప్పుడు లిట్ మ్యాన్ తన మనుషులను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. ఇక రాత్రి అయింది. వీళ్ళిద్దరు మాత్రం టెంట్ లో కట్టబడి అలాగే ఉన్నారు. అప్పుడు తారిక్ అక్కడికి వచ్చాడు. ఏయా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంటే తుపాకీ శబ్దం అంటే నాకు భయం అందుకే పరిగెత్తా అన్నాడు. ఇప్పుడు వాళ్ళ కట్లు విప్పి కాపాడాడు. ముగ్గురు తప్పించుకున్నారు. ఆ ఎడారిలోనే రాత్రి క్యాంప్ ఫైర్ వేసి ఉన్నారు. అప్పుడు హీరో తారిక్ యొక్క గొంతు పట్టుకుని నిజం చెప్పరా, పెట్రోల్ కోసం ఆగినప్పుడు నువ్వు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడావు, ఎవరితో మాట్లాడావు నిజం చెప్పు అంటున్నాడు. అప్పుడు అతడు సార్ నేను నా భార్యతో ఫోన్ మాట్లాడాను సార్ అంటున్నాడు. కానీ హీరో అస్సలు నమ్మట్లేదు. కానీ వీరు ఈ రోడ్డు గుండానే వెళ్లారని లిట్ మ్యాన్ కి ఎలా తెలిసింది అనుకుంటున్నాడు. అప్పుడు నదియా మధ్యలోకి వచ్చి తారిక్ ఒక అమాయకుడు, అతనికి ఏమీ తెలియదు అని కాపాడింది. మరుసటి రోజు తెల్లారగానే ఆ ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి దారి ఏదైనా ఉందా అని వెతుకుతున్నారు. దూరంగా చిన్నదిగా ఒక గ్రామం కనిపించింది. ఆహా తినడానికి ఏమైనా దొరుకుతుందా అని ఆ గ్రామంలోకి వెళ్లారు. కానీ వీళ్ళు వెళ్తుంటే బైనాక్యులర్ ద్వారా ఎవడో ఒకడు చూస్తున్నాడు. ఎలాగోలా చేసి ఆ గ్రామంలోకి వెళ్లారు. అక్కడ ఉన్న జనం వీళ్ళను ఆహ్వానించి తినడానికి తిండి, తాగడానికి వాటర్ ఇచ్చారు. వీళ్ళు ఉండడానికి కాస్త రెస్ట్ తీసుకోవడానికి చోటు కూడా చూపించారు. ఇక సాయంత్రం పూట ఆ గ్రామ పెద్ద ఊరంతా తిప్పి చూపించాడు. అప్పుడు ఒక పర్వతాన్ని చూపించాడు. ఆ పర్వతం నుంచి వచ్చే సూర్యుని వెలుతురు ఒక చోట తోడేళ్ల కళ్ళలాగా మెరుస్తున్నాయి. అప్పుడు ఆ గ్రామ పెద్ద ఏం చెప్తున్నాడంటే పూర్వకాలంలో చెప్పే స్టోరీ ప్రకారం తోడేలు దేవుడు మా ఊరిపై కన్ను పెట్టాడు. ఆ కళ్ళతో అతడే మమ్మల్ని కాపాడుతున్నాడు అని చెప్తున్నాడు. అప్పుడే హీరోకు ఒకటి స్ట్రైక్ అయింది. ఆ రాయిలో పోయం లాగా రాసి ఉంది. అందులో ఏముందంటే అతని మండే కళ్ళ కిందే నిధులు ఉన్నాయని రాసి ఉంది. ఒకవేళ మండే కళ్ళని దీని గురించి చెప్పారా ఏంటి అని హీరో అనుకున్నాడు. మరుసటి రోజే ఆ చోటుకు వెళ్లి చెక్ చేయాలనుకున్నాడు. కానీ అది దూరంగా ఉండడం వల్ల అక్కడికి వెళ్ళడానికి బండ్లేమైనా ఉన్నాయా అని అడిగాడు. అప్పుడు ఆ గ్రామ పెద్ద ఇక్కడ బండ్లేమీ ఉండయ్యా, కావాలంటే
వెళ్ళాలంటే నా దగ్గర 2 గుర్రాలున్నాయి, వాటిని తీసుకెళ్ళండి అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయమే హీరో నదియా ఇద్దరు గుర్రాలెక్కి వెళ్తున్నారు. వెళ్లే ముందు తారిక్ తో నువ్వు ఊరు లోపలికి వెళ్లి పోలీసులను తీసుకురా అని హీరో చెప్పాడు. వీళ్ళిద్దరూ ఆ బిస్రీ మౌంటైన్ దగ్గరికి వెళ్తుంటే అప్పుడు కూడా ఎవరో గమనిస్తున్నారు. ఆ బైనాక్యులర్ ద్వారా చూస్తున్న వాడు లిట్ మ్యాన్ కు సమాచారం ఇచ్చాడు. ఆ ఊరు నుంచి వాళ్ళు బయలుదేరారు అని తెలియగానే లిట్ మ్యాన్ తన మనుషులతో బయలుదేరాడు. ఇక ఎలాగోలా చేసి సూర్యుని వెలుతురు ఏ కళ్ళ నుంచి అయితే పడుతుందని అంటుంటారో అక్కడికి వెళ్ళాడు. అది చూస్తే పర్వతం పైన పెద్ద గుహలాగా ఉంది. కానీ అక్కడికి ఎక్కి వెళ్ళాలంటే ఎలాంటి దారి లేదు. ఇక వెంటనే క్లైంబింగ్ చేస్తున్నారు. అప్పుడు ఇసుక తుఫాను వస్తోంది. ఎలాగోలా తప్పించుకుని గుహ లోపలికి పారిపోయారు. లోపలికొచ్చి చూస్తే గుహలో అక్కడక్కడ పూర్వకాలపు చిత్రాలు కనిపిస్తున్నాయి. మనం సరైన చోటుకే వచ్చామని హీరో అంటున్నాడు. ఇక ఆ గుహ గుండా లోపలికి వెళ్తూనే ఉన్నారు. అప్పుడు ఆ గుహలో ఏదో పాకుతున్నట్లు అనిపిస్తోంది. ఏంట్రా అని చూస్తే చాలా తేళ్లు వస్తున్నాయి. వాటిని తోసేసి ముందుకు సాగుతూనే ఉన్నారు. సడన్ గా కాళ్ళ కింద ఉన్న నేల జారింది. జర్రున జారుకుంటూ కిందకు వెళ్తున్నారు. నేరుగా వెళ్లి ఒక చోట పడ్డారు. అప్పుడు వాళ్ళ చుట్టూరా 4 వైపులా ఇటుకలతో చేసిన గోడలు ఉన్నాయి. ఒక్కో ఇటుకపై కూడా ఒక్కో యానిమల్ చిత్రం గీసి ఉంది. అప్పుడు హీరో దగ్గరగా వెళ్లి ఆ చిత్రాలను చూస్తున్నాడు. అప్పుడు సడన్ గా ఆ 4 గోడలు దగ్గరగా వస్తున్నాయి. అప్పుడు భయపడిపోయిన హీరో ఇదిగో చూడు, ఇందులోనే ఏదో ఒకటి కీలాగా పనిచేస్తుంది, అందువల్ల ఒక్కో రాయిని నొక్కు అని చెప్పి అతడు కూడా నొక్కుతున్నాడు. ఇక అవి దగ్గరగా వస్తూనే ఉన్నాయి. కాసేపు అయితే వీళ్ళను నసిగేస్తాయి. అదే టైంలో హీరో ఒక రాయిని నొక్కగానే అవి ఆగిపోయాయి. ఆ తర్వాత వెనక వైపు ఒక డోర్ ఓపెన్ అయింది. దాని గుండా లోపలికి వెళ్లారు. అక్కడ చూస్తే జనం అరుస్తున్న శబ్దం వినిపిస్తోంది. భయపడిపోయిన వీరు నెమ్మదిగా తొంగి చూస్తున్నారు. అప్పుడు అక్కడికి ఒక్కడు వచ్చాడు. వాణ్ణి కొట్టాడు హీరో. ఆ తర్వాత ఒక పిల్లర్ వెనక నిలబడి తొంగి చూస్తున్నారు. అక్కడ చూస్తే చాలా మంది జనం ఉన్నారు. ముఖాలకు మాస్కుల్లాగా ఏవేవో వేసుకుని పూజ చేస్తున్నారు. రాకూడని చోటుకు వచ్చామా అనుకుంటున్నారు. ఇక్కడ ఇలా జరుగుతుంటే గుహ బయట లిట్ మ్యాన్ తన మనుషులతో వచ్చాడు. హీరో నదియా చాటుగా ఆ పూజను చూస్తున్నారు. బంగారు మాస్కు పెట్టుకున్న ఒకతడు ముందుకు వస్తున్నాడు. ఒక తాడును పట్టి లాగాడు. అప్పుడు పైనున్న రాయి ఓపెన్ అయింది. దానిపై సూర్యుని వెలుతురు పడింది. అది శవపేటిక లాగా ఉంది. కొంతమంది వచ్చి దాన్ని ఓపెన్ చేశారు. దాని లోపలే హీరో వెతుకుంటూ వచ్చిన రాజదండం ఉంది. బంగారపు మాస్కు పెట్టుకున్నవాడు దాన్ని బయటకు తీశాడు. దానిపై వెలుతురు పడగానే అది చార్జ్ అయింది. అప్పుడు దాని నుంచేని ప్లాస్మా శక్తి వెలువడుతోంది. ఎదురుగా ఉన్న రాయిపై ఆ ఫోకస్ పెట్టగానే ఆ రాయి కరిగిపోతోంది. ఓహో, ఇందుకోసమే రష్యా వాళ్ళు దీన్ని వెతుకుతున్నారా అనేది హీరోకు అర్థమైంది. అప్పుడు ఆ రాజదండం పట్టుకున్న వ్యక్తి దాన్ని కింద పెట్టి తన ముఖానికి ఉన్న మాస్క్ తీశాడు. చూస్తే అది వేరెవరో కాదు, అలీ అంకుల్. అతన్ని చూడగానే నదియా దుర్మార్గుడా, అలీ అంకుల్ నువ్వా అంటోంది. వెంటనే మనుషులను వీళ్ళ దగ్గరికి పంపించాడు. అప్పుడు హీరోయిన్ అతని దగ్గరికి వెళ్లి ఎందుకు ఇలా చేశారు అని అడుగుతోంది. అప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే ఉగ్రేన్ రాజు యొక్క వంశమే నాదే. 1000 ఏళ్ల క్రితం ఆ రాజు మా తాతే. ఆ ఆయుధాన్ని వీళ్ళ వంశమే కొన్ని సంవత్సరాలుగా దాన్ని కాపాడుతోంది. అప్పుడు హీరో అతనితో ఏమంటున్నాడంటే నా మాట వినండి, లిట్ మ్యాన్ తన మనుషులను తీసుకుని ఇక్కడికి వస్తున్నాడు. మీరు వెంటనే ఈ చోటు నుంచి దాన్ని తీసుకెళ్లాలి అని అంటున్నాడు. సరే, రాజదండం మాత్రమే ఉంది, మరి మకుటోవ్ ఎక్కడా అని అడిగాడు. అలీ ఏం చెప్పాడంటే ఈజిప్ట్ కు చెందిన ఫెరో అనే రాజు ఉగ్రెట్ రాజు నుంచి ఆ మకుటాన్ని తీసుకెళ్లాడట. అది ఈజిప్ట్ లోనే ఎక్కడో ఉండి ఉంటుంది అని అన్నాడు. వీరు మాట్లాడుకుంటున్న క్రమంలోనే లిట్ మ్యాన్ తన మనుషులతో వచ్చాడు. ఇక కాల్పులు జరుపుతున్నారు. ఇక లిట్ మ్యాన్ వచ్చి అలీని కాల్చాడు. ఇక చివరకు నదియా వీరికి చిక్కుకుపోయింది. ఇక ఇంతటితో నీ స్టోరీ ముగిస్తా అని లిట్ మ్యాన్ తుపాకీ తీసుకుని నదియా పక్కగా వస్తున్నాడు. అప్పుడు వెనక నుంచి హీరో సౌండ్ చేశాడు. ఏంట్రా అని చూస్తే ఆ శవపేటికలో పెట్టిన ఆ రాజదండాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు హీరో. ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా లిట్ మ్యాన్ అని చెప్పి ఆ రాజదండాన్ని తీసి సూర్యుని వెలుతురులో చార్జ్ చేశాడు. ఆ ప్లాస్మా శక్తిని వీళ్ళ వైపు పెట్టాడు. ఆ వెలుతురు పడగానే లిట్ మ్యాన్ యొక్క మనుషులు గాలిలో గాలిలాగా కలిసిపోయారు. కానీ ఒకానొక సమయంలో ఆ వెలుతురును అక్కడున్న పిల్లర్లకు కూడా కొట్టాడు. అందువల్ల ఆ పిల్లర్లు విరిగిపోయి ఆ గుహ కూలిపోతోంది. భూమి చీలింది. అందులో హీరోయిన్ పడింది. అది చూసిన హీరో ఆ రాజదండాన్ని అక్కడే పడేసి హీరోయిన్ ను కాపాడడానికి వచ్చాడు. కింద పడబోతుంటే చేయించి ఆమెను కాపాడాడు. ఆ గ్యాప్ లో ఆ రాజదండాన్ని పట్టుకుని లిట్ మ్యాన్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఈ గుహ మొత్తం కూలిపోయే లోపల ఇక్కడ నుంచి పారిపోవాలని అంతా పారిపోతున్నారు. ఎలాగోలా చేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. కరెక్ట్ గా స్పాట్ కు పోలీసులతో
తారిక్ వచ్చాడు. హీరోను నదియాను తాడేసి కింది నుంచి లాగారు. కానీ లిట్మాన్ మాత్రం కనిపించట్లేదు. వాడు తన మనుషులతో ఎస్కేప్ అయిపోయాడు. ఇక అక్కడి నుంచి ఊరుకు వచ్చారు. అప్పుడు హీరోకు లీసా నుంచి కాల్ వచ్చింది. నేను ఇంకా సిరియాలోనే ఉన్నా అని హీరో చెప్పాడు. నాకు అదంతా తెలుసు. లిట్మాన్ ఇప్పుడు ఈజిప్ట్ కైరోలో ఉన్నాడు అని చెప్తోంది. అదంతా నీకెలా తెలుసు అని అడిగితే, నీకు చాలా విషయాలు నేను చెప్పలేదు. నేరుగా కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు నిన్ను పికప్ చేసుకోవడానికి హెలికాప్టర్ పంపించాను, అదెక్కి వచ్చేసేయి అని ఫోన్ పెట్టేసింది. ఇక్కడ చూస్తే లీసా ఒక 50 మందితో సీక్రెట్ సర్వీస్ నడుపుతోంది. యాక్చువల్ గా లీసా జాక్ హంటర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు, ఈమె వెనుక ఏదో రహస్యం ఉన్నట్లుంది. హీరో ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనేది లైవ్ గా ఆమె చూస్తోంది. సీన్ కట్ చేస్తే ఈజిప్ట్ లో ఉన్న లీనా అనే ఆమెను చూపించారు. ఆ కాలేజీ పంపించింది పరిశోధన కోసం. ఈమెనే తవ్వకాలు జరిపించి ఆమె పరిశోధన చేస్తోంది. తవ్వకాల్లో వారికి నలుపు కలర్ లో ఉన్న ఒక మిస్టీరియస్ వస్తువు దొరికింది. అక్కడే టెంట్లు వేసుకుని తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రి కాగానే అంతా రెస్ట్ తీసుకుంటున్నారు. అప్పుడు లీనా ఈజిప్ట్ కి చెందిన ఒక ముసలోడి దగ్గరికి వెళ్లి ఆ నలుపు కలర్ వస్తువు చూపించి, దీనిపై రాసింది పూర్వకాలపు ఉగ్రెట్ భాష. ఈ భాష చదవగలిగిన వారు ఈ ప్రపంచంలోనే 3-4 మాత్రమే ఉన్నారు. అందులో ఒకడే జాక్ హంటర్. దీని గురించి తెలుసుకోవడం కోసం రేపు అతన్ని ఇక్కడికి రమ్మన్నా అని చెప్పింది. ఆ ముసలోడు ఈమెకు సీనియర్ లాగా ఉన్నాడు. ఇదిగో చూడమ్మా, ఇది ఈజిప్ట్ దేశం యొక్క నేషనల్ ట్రెషర్. ఎవడు పడితే వాడు అమెరికా వాడు వచ్చి చూడడానికి నేను ఇష్టపడను అన్నాడు. సడన్ గా అప్పుడు తుఫానులా గాలి వీస్తోంది. టెంట్లు అటు ఇటు కదులుతున్నాయి. సడన్ గా మంటలు అంటుకున్నాయి. జనమంతా భయంతో పారిపోతున్నారు. అప్పుడు తోడేలు లాగా మాస్క్ వేసుకున్న ఒక అతడు అక్కడికి వచ్చాడు. అందరినీ వేటాడి వేటాడి చంపుతున్నాడు. అతనితో పాటు ఇంకొంతమంది వచ్చి రాళ్ళు రప్పలు విసురుతూ చంపుతున్నారు. అప్పుడు వీళ్ళు తుపాకులతో కాలుస్తున్నారు. అప్పుడు టెంట్లకు సడన్ గా మంటలు అంటుకున్నాయి. అవి మస్తుగా కాలుతుంటే సడన్ గా ఆ మంటల్లోంచి తోడేలు ముఖం వచ్చినట్లు అనిపించింది. అప్పుడు అంతా మైకంలో పడిపోయారు. అప్పుడు జాక్ హంటర్ ను లీసా అమెరికాకు హెలికాప్టర్ లో రప్పించింది. హీరోతో ఏం చెప్తోందంటే, కాలేజీ నుంచి పంపించిన లీనా అక్కడ నలుపు రంగులో ఉన్న వస్తువును కనిపెట్టింది. అంతేకాదు వీరు లిట్మాన్ గురించి కనిపెట్టిన విషయాలు చెప్పింది. రష్యాలో మాఫియాను నడుపుతున్న వ్లాదిమిర్ అనే అతడు లిట్మాన్ కు ఈ పని అప్పగించాడు. ప్రపంచంలోనే చాలా డేంజర్ వ్యక్తుల్లో వ్లాదిమిర్ కూడా ఒకడు. ఇదంతా హీరోకు చెప్పిన తర్వాత హీరోను మళ్లీ సిరియాకు పంపి అక్కడి నుంచి నదియాను తీసుకుని ఇద్దరు కలిసి ఈజిప్ట్ కు వెళ్లేలా వీరు టికెట్లు బుక్ చేశారు. ఇంకోవైపు లీనాను చూపించారు. ఆ ముసలోడితో ఆమె ఏమంటుందంటే, అన్న రాత్రి ఏమైంది, ఎందుకలా జరిగింది అని అంటుంటే, అదంతా మన భ్రమ అని అంటున్నాడు. ఏంటన్నా ఏం చెప్తున్నారు అని అంటుంటే, మనం తాగే టీలో ఎవరు ఏదో కలిపారు, అందువల్లే పూర్వకాలపు దేవుళ్ళు వచ్చి మనల్ని అలా అటాక్ చేసినట్లు అనిపిస్తోంది అని అన్నాడు. కానీ యాక్చువల్ గా అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకడు నిజంగానే టెంట్లకు మంటలు పెట్టాడు. అక్కడ ఉన్న లోకల్ మనుషులంతా ఏమంటున్నారంటే, మేము ఇక్కడ పని చేయం, ఇది అఖేనాటో శపించబడిన స్థలం అని అంటున్నారు. అంతా పారిపోయారు. కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి అఖేనాటో అనే రాజును పూజించే గ్రూపు ఇంకా ఉంది. అతన్ని వాళ్ళు దేవుడుగా కొలుస్తారు. ఆ కల్టుకు చెందిన వాళ్ళే ఇదంతా చేసి ఉంటారేమో. ఎందుకైనా మంచిది మనం కొన్నాళ్ళు తవ్వకాలు ఆపితే మంచిది అని ఆ పెద్ద ఆయన అన్నాడు. అంతా సరైపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పాడు. కానీ హీరోయిన్ మాత్రం ఎలాగైనా చేసి అఖేనాటో యొక్క సమాధిని కనిపెట్టాలన్న ఇంట్రెస్ట్ తో ఉంది. అప్పుడు ఆమె, ఇది నేను జాక్ హంటర్ కు చూపించి ఇందులో ఏముందో తెలుసుకుంటా అంది. అప్పుడు ఆ పెద్ద ఆయన తన అసిస్టెంట్ అయిన ఏఖాబ్ అనే అతన్ని ఈమెతో పంపించాడు. ఇంకోవైపు జాక్ హంటర్, నదియా, తారిక్ ముగ్గురు ఈజిప్ట్ కు వచ్చారు. వాళ్ళు ఒక హోటల్లో వెయిట్ చేస్తున్నారు. అక్కడికి డాక్టర్ లీనా ఆ అసిస్టెంట్ ఏఖాబ్ తో వచ్చింది. ఆమెను చూడగానే అతడు కొంచెం నర్వస్ అయ్యాడు. ఎందుకంటే గతంలో వీరిద్దరు లవర్స్ లాగా ఉంది. వెంటనే అతడు, ఆ మిస్టీరియస్ వస్తువు చూపించు, అందులో ఏముందో కనిపెడతా అన్నాడు. దాన్ని ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక మ్యూజియం లో పెట్టాము అని ఆ అసిస్టెంట్ ఏకాబ్ చెప్పాడు. ఇక వీళ్ళందరూ ఆ మ్యూజియం కు వెళ్లారు. ఇంకోవైపు తప్పించుకుని వెళ్లాడే లిట్మాన్, అతన్ని రష్యా వాళ్ళు పట్టుకున్నారు. రేయ్, నువ్వు మాకు 2 పీసులు తీసుకొస్తానని చెప్పావు. స్టార్ ఆఫ్ హెవెన్ ను పూర్తిగా చేయాలంటే ఆ 2 పీసులు కావాలి, కానీ నువ్వు ఒక్కటి మాత్రమే తెచ్చావు. అదెప్పుడు ఇస్తావు అని అంటుంటే, దాన్ని తేవాలంటే ఇంకా ఖర్చు అవుతుంది అని లిట్మాన్ చెప్పాడు. రేయ్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, కానీ స్టార్ ఆఫ్ హెవెన్ మా చేతిలో ఉండాలి అంటున్నారు. అది లేకుండా ఇంకోసారి వచ్చావో నిలబడిన చోటే నిన్ను కాల్చి పడేస్తా అన్నాడు. ఇంకో వైపు వీళ్ళంతా మ్యూజియం కు వచ్చారు. అక్కడ ఆ ముసలాయన కూర్చుని ఉన్నాడు. అతడు వీళ్ళను చూస్తూ, ఇదిగో చూడు తమ్ముడు, ఇది నేషనల్ ట్రెషర్, ఇది గాని మీ దేశానికి తీసుకెళ్లాలని చూసావో చంపేస్తామని బెదిరిస్తున్నాడు. ఏంటంటే
ఏంటండి ఎక్కడికి వెళ్ళినా కూడా నేనేదో మోసం చేస్తానన్నట్లే మాట్లాడుతున్నారు, నేను ఒక నిజాయితీ పరుణ్ణి, నన్ను అవమానపరిచేలా మాట్లాడొద్దు అని హీరో అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళంతా ఆ మిస్టీరియస్ వస్తువు ఉన్న ల్యాబ్ కు వెళ్లారు. అప్పుడు హీరో దాన్ని తీసుకుని ఉగ్రెట్ భాషలో ఏం రాసి ఉందో చెక్ చేస్తున్నాడు. దాన్ని డీకోడ్ చేస్తూ ఒక నోట్బుక్ లో రాస్తున్నాడు. సాయంత్రం నుంచి రాత్రి వరకు దాన్ని పరిశోధించాడు. చివరకు విషయం కనిపెట్టాడు. అప్పుడు వాళ్ళందరినీ పిలిచి ఈ చిన్న గోపురానికి 4 ముఖాలున్నాయి, ఒక్కో వైపు కూడా ఒక్కో కథ రాసి ఉంది. ఇది సాధారణమైన కథ కాదు, ఇది పొడుపు కథ. దాన్ని కనిపెడితే లొకేషన్ ను చూపిస్తుంది అని చెప్పాడు. మనం అక్కడికి వెళ్తే నిధి గురించి, అకెనాటో టూంబ్ గురించి తెలిసే అవకాశం ఉంది అని అన్నాడు. ఇప్పుడు ఆ పొడుపు కథను విప్పినప్పుడు అతనికి దొరికిన క్లూనే ఎల్ అమర్నా. అది ఇక్కడ నుంచి 2-3 గంటల్లో వస్తుంది, బోట్ ఎక్కితే వెళ్ళొచ్చు అంటున్నారు. అదే టైంలో ఆ మ్యూజియం దగ్గరికి ఏకాబ్ అనేవాడు తన వాళ్ళని తీసుకుని వచ్చాడు. సెక్యూరిటీని చంపి చేతిలో తుపాకీ పట్టుకుని ల్యాబ్ వైపు వస్తున్నాడు. హీరో దాన్ని చేతిలో పట్టుకుని పరిశోధిస్తున్న క్రమంలో బయట ఏదో శబ్దం వస్తుందే అనుకున్నాడు. అప్పుడు తన మనుషులతో తుపాకులతో లోపలికి వచ్చిన ఏకాబు అక్కడ ఉన్న వాళ్ళను కాల్చడానికి ప్రయత్నించాడు. ఒరే దుర్మార్గుడా, నువ్వు ద్రోహియా అని అనుకుంటున్నారు. హీరో వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడు. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎస్కేప్ అవుతున్నారు. లీనా అస్సలు నమ్మలేకపోతోంది. వీడు ఆ పెద్ద ఆయన దగ్గర 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు, నమ్మకస్తుడు, కానీ వీడు ఇంత ద్రోహం చేస్తాడని అనుకోలేదు అంటోంది. ఇందులో ఆ పెద్ద ఆయన హస్తం ఏమైనా ఉందా ఏమో అని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు నదియా మాత్రం ఆయన ఒక దేశభక్తుడు, దేశం అంటే ఎంతో విశ్వాసం ఉంది, ఆయన దేశం యొక్క సంపదను కొల్లగొట్టాలని అనుకోడు అని నదియా అంటోంది. ఆయనపై నాకు నమ్మకం ఉంది, ఇప్పుడు ఆయనకు కాల్ చేస్తా అంటోంది. అప్పుడు వీళ్ళు ఏ పిచ్చిదానా, మనం ఆ వస్తువును తీసుకుని వచ్చాము, దాన్ని మనమే కొట్టేశామని ఆయన అనుకుని ఉంటాడు. ఈ టైంలో ఆయనకు కాల్ చేసి ఈ సమస్యను ఇంకా పెద్దది చేయొద్దు అన్నారు. కానీ వినకుండా నదియా ఆ పెద్ద ఆయనకు కాల్ చేసింది. సార్, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటోంది. కానీ ఆయన మాత్రం ఏ దొంగి, దేశ సంపదను దొంగిలించాలని చూస్తున్నారా, మర్యాదగా పోలీసుల దగ్గర లొంగిపోండి అని ఫోన్ పెట్టేశాడు. ఇక ఆయనకు చెప్పి ప్రయోజనం లేదని ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారు. ఇంకేం చేయాలి, మనం ఎలాగైనా చేసి ఆ ఎల్ అమర్నా అనే ఊరుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. వెంటనే లీనా తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి ఏమైనా అరేంజ్ చేయగలరా అని మాట్లాడింది. ఇంకోవైపు ఏకాబు డిఫరెంట్ గా ఏదో ఒక బంగ్లాకు వెళ్ళాడు. అక్కడ చూస్తే ఒక పెద్ద ధనవంతుడు నైట్ సూట్ వేసుకుని ఉన్నాడు. నన్ను క్షమించండి, వాళ్ళు తప్పించుకుని పారిపోయారు అని చెప్తున్నాడు. నిన్ను నమ్మి ఈ బాధ్యత అప్పగించాను చూడు అని అతన్ని చంపేశాడు. మా కులదైవం అకినెంటు యొక్క ఆస్తిని కాపాడడానికి మేము వంశాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాము. ఆ మిస్టీరియస్ వస్తువు ఆయన కాళ్ళ దగ్గర ఉండాలి, కానీ దాన్ని తీయాలని ఎవడైనా ప్రయత్నిస్తే వాళ్ళకు ఇదే గతి అంటున్నాడు. వెంటనే యాక్షన్ లో దిగండి అని తన టీం కు ఆర్డర్ వేశాడు. ఇక మరుసటి రోజు ఉదయమైంది. మన వాళ్ళంతా అక్కడున్న ఒక బోట్ లోకి ఎక్కారు. అప్పుడు లీసా నుంచి కాల్ వచ్చింది. హలో, నువ్వు ఈజిప్ట్ లోని కైరో నుంచి వేరే ఎక్కడికో వెళ్తున్నట్టు తెలుస్తోంది, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అవును, మమ్మల్ని కొంతమంది అటాక్ చేశారు. ఆ మిస్టీరియస్ వస్తువు మాకు ఒక ప్రదేశం చూపించింది, అక్కడికి వెళ్తున్నామని చెప్పాడు. సరే, బోట్ బయలుదేరుతోంది, నేను తర్వాత కాల్ చేస్తా అని జాకీ ఫోన్ పెట్టేశాడు. ఆ బోట్ కెప్టెన్ లేనాకు తెలిసిన వ్యక్తే. ఇక మమ్మల్ని ఎల్ అమర్నా ఊరికి తీసుకెళ్లమని చెప్పింది. వీళ్ళు ఆ బోట్ లో వెళ్తుంటే అప్పుడు సడన్ గా ఇంకో బోటు వీళ్ళను ఫాలో అవుతోంది. వాళ్ళు తుపాకులతో వస్తున్నారు. అయ్యయ్యో అని వీళ్ళు ఆ బోట్ లోనే ఒక చోట దాక్కున్నారు. అప్పుడు వాళ్ళు ఈ బోట్ లోకి ఎక్కి వీళ్ళ కోసం వెతుకుతున్నారు. మీ అంతటా మీరే బయటికి రాండి, లేకపోతే అమాయకులను చంపేస్తామని బెదిరించారు. అప్పుడు ఆ కెప్టెనే జాక్ హంటర్ ను బయటకు తీసుకొచ్చాడు. ఇతడే కదా మీకు కావాలి, ఇదిగోండి అని జాక్ హంటర్ ను పట్టుకుని తోసేశాడు. అప్పుడు చేతిలో ఉన్న రాడుతో అతన్ని జాక్ హంటర్ కొట్టాడు. ఇక ఫైటింగ్ జరుగుతోంది. వీళ్లకు సాయం చేసిన కెప్టెన్ ను కాల్ చేశారు. ఇక వాళ్ళతో ఫైట్ చేసిన హీరో అక్కడ ఉన్న ఒక చిన్న రెస్క్యూ బోట్ తీసుకుని అందులో పారిపోతున్నారు. ఇక 2 గంటల ప్రయాణం తర్వాత వాళ్ళు చేరాల్సిన చోటుకు వచ్చారు. అది చూస్తే మైదానం లాగా ఉంది. నడుస్తూనే ఉన్నారు. 5 కిలోమీటర్ల పాటు నడిచారు. ఎంత దూరం వెళ్ళినా కూడా ఇంకా ఆ ఎల్ అమర్నా అనే ఊరు కనిపించట్లేదు. అప్పుడు లోకల్ గా ఉన్న ఒక గొర్రెల కాపర్ని చూశారు. అతని దగ్గరకు వెళ్లి ఎల్ అమర్నా అనే ఊరు ఎక్కడ ఉంది అని అడిగారు. అప్పుడు అతడే తీసుకెళ్లి చూపించాడు. చూస్తే అది ఊరే కాదు, సర్వనాశనమైన ఒక నగరం. అది దాని చుట్టూ కంచె వేరే వేశారు. అప్పుడు హీరో అతన్ని చూస్తూ ఇక్కడ కంచె ఎందుకు వేశారు అని అడిగాడు. అది శపించబడిన ప్రాంతం, అందువల్ల ఎవరూ లోపలికి వెళ్ళకూడదు అంటున్నాడు. అప్పుడు హీరో ధైర్యంగా లోపలికి వెళ్లి చూస్తున్నాడు. అక్కడ ఒక రాయి స్పెషల్ గా కనిపించింది. దానిపైన ఏదో చిత్రం ఉంది. ఇతని చేతిలో మిస్టీరియస్ వస్తువు
ఉంది కదా, దాన్ని అక్కడ పెట్టి తిప్పేటట్లు ఒక చిత్రం ఉంది. వెంటనే ఆ వస్తువు తీసి దానిపై పెట్టి ఒక్క తిప్పాడు. అప్పుడు అది డిఫరెంట్ గా మెరుస్తోంది. దాని ద్వారా నెక్స్ట్ ఏ లొకేషన్ కు వెళ్లాలో తెలిసింది. అది ఒక చిన్న గ్రామం. ఇక్కడ నుంచి పెద్ద దూరం ఏమీ లేదు, గంట సేపు నడిస్తే చాలు. కానీ వాళ్ళు నడుచుకుంటూ వెళ్లే దారి మాత్రం డెత్ వ్యాలీ. దాన్ని మరణపు లోయ అని అంటారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే చివరకు వెళ్లేసరికి డెడ్ బాడీ అవుతారు అని అంటుంటారు. మనం మెయిన్ రోడ్ గుండా వెళ్లి ఎవరినైనా లిఫ్ట్ అడిగి అక్కడికి వెళ్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు మెయిన్ రోడ్ కు వచ్చి ఆగారు. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ఒక లారీ వస్తోంది. నదియా లీనా ఇద్దరు రోడ్డు పైకి వచ్చి చెయ్యి చూపించారు. ఆ డ్రైవర్ చొల్లు కారుస్తూ ఆపాడు. కానీ వాళ్ళకంటే ముందే జాక్ ఎక్కి కూర్చున్నాడు. ఇక సరే ఆపాం కదా అని అందరినీ ఎక్కించుకుని డ్రైవర్ తీసుకెళ్తున్నాడు. అప్పుడు సడన్ గా వెనక నుంచని 2-3 కార్లలో వచ్చి తరుముతున్నారు. ఎవర్రా అని చూస్తే అకినెంటి యొక్క కల్టు ఉంటుంది. వాళ్ళు వెంబడిస్తున్నారు. ఈ లారీని ఢీ కొట్టడానికి ప్రయత్నించారు. అప్పుడు కొంతసేపు ఫైట్ జరిగింది. ఇక డ్రైవర్ సీట్ లో కూర్చున్న హీరో ఆ లారీని తోలుతున్నాడు. ఊరిలోకి వచ్చాడు. వాళ్ళ నుంచి తప్పించుకునే క్రమంలో ఒక 4-5 షాపులను ధ్వంసం చేశాడు. ఆ తర్వాత కరెక్ట్ గా బ్రేక్ వేసి చూస్తే పోలీస్ స్టేషన్ ముందే ఆపాడు. అప్పుడు పోలీసులు వచ్చి వీళ్ళను అరెస్ట్ చేశారు. అప్పుడు అకెనెంట్ కల్టు యొక్క మనుషులు దూరం నుంచి వీళ్ళను చూశారు. ఇక వాళ్ళు అక్కడి నుంచి అటే వెళ్లిపోయారు. వీళ్ళను అరెస్ట్ చేసిన తర్వాత ఈజిప్ట్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన వచ్చాడు. ఏమయ్యా, మా ఊర్లోకి లారీని తీసుకొచ్చి షాపులను ధ్వంసం చేశావు. నువ్వు వేరే అమెరికా వాడివి. ఇంతకీ మీరెవరు, ఎందుకు వచ్చారు అని అడుగుతున్నాడు. మేము పరిశోధకులం, ఒక విషయాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఏది పర్మిట్ చూపించు అని అనగానే లీనా తన పర్మిట్ తీసి చూపించింది. దాన్ని తీసి చదివిన ఇన్స్పెక్టర్, ఇది కైరోలో మాత్రమే తవ్వడానికి ఉన్న పర్మిట్, మరి ఇక్కడి పర్మిట్ ఏది అని అడిగాడు. అక్కడ తవ్వినప్పుడు దొరికిన ఒక వస్తువే మమ్మల్ని ఇటువైపు పంపించింది అని చెప్పింది. ఓ, ఆ వస్తువు ఇదేనా అని చెప్పి వాళ్ళ బ్యాగులో చేయి పెట్టి ఆ వస్తువును తీశాడు. అతడు దాన్ని తీసుకోగానే వీళ్లకు లోపల చాలా భయం వేస్తోంది. వీళ్ళ ముఖాన్ని చూసి అంతా కనిపెట్టిన ఇన్స్పెక్టర్ దీన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మితే ఎంత వస్తుంది అని అడిగాడు. అప్పుడు జాక్ అంటర్, ఎంత సార్, ఓ 200-300 వస్తుంది అంతే అంటున్నాడు. ఏయ్, నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? ఇది నిధికి చూపించే దారి. నిజం చెప్పు, ఆ నిధులు ఎక్కడ ఉన్నాయి అని అడిగాడు. అది చూపించే దారిలో వెళ్తే చివరకు అక్కడ ఏముందో అప్పుడే తెలుస్తుంది సార్ అన్నాడు. అప్పుడు వెకిలిగా నవ్విన ఇన్స్పెక్టర్, ఆ నిధిని కనిపెట్టడానికి నేను నీకు సాయం చేస్తాను, కానీ అందులో 60% నాకు కావాలి అన్నాడు. అక్కడ అసలు నిధి ఉందా లేదా అనేది మాకు తెలియదు సార్ అని అంటుంటే, ఒకవేళ లేకుంటే మిమ్మల్ని జైల్లో వేస్తాను, ఎలా ఉంది నా డీల్ అంటున్నాడు. ఇక వీరికి వేరే దారి లేదు. అప్పుడు అతడు, కాసేపు ఆలోచించి చెప్పండి అన్నాడు. వీళ్ళందరినీ జైల్లో వేశాడు ఆ ఇన్స్పెక్టర్. మరుసటి రోజు ఉదయమే ఇన్స్పెక్టర్ వచ్చాడు. హీరోను లేపాడు. రా బాబు, మనం నిధిని వెతుక్కుంటూ వెళ్దాం రా అంటున్నాడు. మరి వీళ్ళంతా అని అంటుంటే, వీళ్ళు ఇక్కడే ఉంటారు, అక్కడికి వెళ్ళాక నువ్వు ఏదేదో చేస్తే ఎందుకైనా మంచిది, వాళ్ళు ఇక్కడే ఉండనివ్వయ్యా అంటున్నాడు. అక్కడ అంతా ఓకే అయితే వీళ్ళను వదిలేస్తానులే అని హీరోను మాత్రం తీసుకెళ్లాడు. అప్పుడు హీరో ఆ వస్తువును తీసి టేబుల్ పై పెట్టి లెన్స్ ద్వారా తీక్షణంగా చూశాడు. నెక్స్ట్ లొకేషన్ ఇదే అని మ్యాప్ లో దాన్ని రాశాడు. ఇప్పుడు పోలీసుల రక్షణలో జీప్ లో ఆ చోటుకు వెళ్తున్నాడు. అక్కడికి వెళ్లి చూస్తే రాళ్లపై చెక్కి ఒక ఊరులాగా కనిపిస్తోంది. ఏంట్రా, ఈ ఊర్లో ఉన్నాను, ఈ ఊర్లోనే పుట్టాను, నాకు ఇలాంటి చోటు తెలియలేదురా అని ఇన్స్పెక్టర్ అనుకుంటున్నాడు. అప్పుడు హీరోను ముందుకు తీసుకెళ్తున్నారు. లోపలికి వెళ్లి చూస్తే కీలాగా ఒకటి ఉంది. దానిపై ఈ వస్తువును పెట్టి తిప్పాడు. మళ్ళీ అది మెరుస్తోంది. అందులో వచ్చే మెరుపు ద్వారా హీరో డైరీలో రాసుకున్నాడు. ఇదంతా కూడా ఆ కల్టుకు చెందిన వాళ్ళు దూరం నుంచి బైనాక్యులర్ లో చూస్తున్నారు. అప్పుడు చోటును చెప్పిన తర్వాత, ఓహో, నిధి ఉండే చోటు ఇదేనా, ఇకపై నువ్వు నాకు అవసరం లేదు అని ఇన్స్పెక్టర్ అంటున్నాడు. అప్పుడు హీరో, అక్కడికి వెళ్లిన తర్వాత మాత్రం నిధి ఉంటుందన్న గ్యారంటీ ఏంటి, మీకు ఉగ్రేటి యొక్క భాష చదవడం తెలుసా అన్నాడు. ఇక వేరే దారి లేక హీరోను కూడా లోపలికి తీసుకెళ్తున్నారు. ఇంకోవైపు జైల్లో నదియా లీనా ఉన్నారు. అప్పుడు బయట తుపాకుల శబ్దం వినిపిస్తోంది. మన హంటనే కాపాడడానికి వచ్చాడా అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక గ్యాంగ్ లోపలికి వచ్చింది. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ హీరో నెక్స్ట్ లొకేషన్ కు వెళ్తున్నారు. అప్పుడు ఈ కల్టు యొక్క మనుషులు తుపాకులు పట్టుకుని వచ్చి అటాక్ చేస్తున్నారు. పోలీసులకు వాళ్లకు మధ్య ఘోరంగా ఫైట్ జరుగుతోంది. ఇక పోలీసులు వాళ్ళని కాలుస్తుంటే వాళ్ళు పోలీసులను కాలుస్తున్నారు. ఆ గ్యాప్ లో హీరో ఇన్స్పెక్టర్ ను తోసేసి జీప్ తీసుకుని వెళ్లిపోతున్నాడు. తన ఫ్రెండ్స్ ను కాపాడడానికి నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అక్కడ చూస్తే లెట్ మ్యాన్ తన మనుషులతో ఉన్నాడు. నదియాకు తుపాకీ ఎక్కుపెట్టారు. అప్పుడు హీరోకు ఒక షాక్ ఎదురైంది. హీరోకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన
లీనా ప్రస్తుతం లిట్ మ్యాన్ కు గర్ల్ ఫ్రెండ్. ఒసే దుర్మార్గురాలా, ఇంత ద్రోహం చేస్తావా అని హీరో అంటున్నాడు. నాకు డబ్బే ముఖ్యం, మర్యాదగా మమ్మల్ని ఆ నిధి ఉండే చోటుకు తీసుకెళ్ళు అంటోంది. ఇక అంతా జీపులో ఎక్కి ఆ చోటుకు వెళ్తున్నారు. ఇంతకు ముందు హీరో ఏ పర్వతం నుంచి అయితే ఎస్కేప్ అయి వచ్చాడో అది దాటి వెళ్తున్నారు. అప్పుడు ఇన్స్పెక్టర్ గమనించాడు. రే, మన ఊర్లో ఉన్న నిధిని కొల్లగొట్టడానికి ఎందరు వస్తారా, కమాన్ బాయ్స్, వాళ్ళందరినీ ఫాలో కండి అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఇక ఆ వస్తువు చూపించిన లొకేషన్ కు లిట్ మ్యాన్ ను హీరో తీసుకొచ్చాడు. అక్కడికి వెళ్లి చూస్తే గుహపై ఏదో రాసి ఉంది. చూస్తే అది ఈజిప్ట్ భాష కాదు, యుగ్రేట్ భాష కాదు, అది రొమానియా భాష. ఒకవేళ రోమన్లు ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది అని అన్నాడు. అప్పుడు తారీఖు కాళ్లకు చీమలు కుడుతున్నాయని చెప్పి షూ తీసి అక్కడ ఉన్న గోడకు కొట్టాడు. అప్పుడు సడన్ గా గుహ ఓపెన్ అయింది. ఏంట్రా ఇది అని ఆశ్చర్యంతో అంతా లోపలికి వెళ్లారు. అక్కడ చూస్తే ఒక రాజు సమాధి ఉంది. ఇదే అకెనాటో యొక్క సమాధి అయి ఉంటుంది అని లిట్ మ్యాన్ దాన్ని ఓపెన్ చేశాడు. అందులో నిధులే ఉంటాయన్న ఆశతో చూస్తున్నాడు. కానీ అందులో ఏమీ లేదు, ఎంటీగా ఉంది. అప్పుడు లిట్ మ్యాన్ కు పిచ్చి పట్టినంత కోపం వచ్చి జాక్ హంటర్ ను కొట్టాడు. అప్పుడు అతడొచ్చి సమాధిలో చూస్తున్నాడు. లోపల చూస్తే ఇతని దగ్గర మిస్టీరియస్ వస్తువు ఉంది, బ్లాక్ కలర్ లో. అది అక్కడ పెట్టి తిప్పడానికి ఒక సింబల్ ఉంది. కానీ దానిపై ఇసుక ఉండడం వల్ల లిట్ మ్యాన్ కు అది కనిపించలేదు. అప్పుడు అలాగే హీరో కవర్ చేస్తున్నాడు. ఇదిగో చూడయ్యా, మనం వెతుక్కుంటూ వచ్చిన నిధి ఇక్కడ లేదు. కొన్ని ఏళ్ల క్రితం ఇక్కడ పరిపాలనకు వచ్చిన రోమన్లు దాన్ని తీసుకెళ్లి ఉంటారు అని అన్నాడు. అప్పుడు కోపంతో లిట్ మ్యాన్, అది ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు, దాన్ని సొంతం చేసుకోకుండా వదిలిపెట్టును అని లిట్ మ్యాన్ అన్నాడు. ఇక తన మనుషులను తీసుకుని వెళ్తున్నాడు. హీరోను అతని మనుషులను మాత్రం ఇక్కడే వదిలేశాడు. వాళ్ళు వెళ్ళగానే హీరో ఆ వస్తువు తీసి దానిపై పెట్టి తిప్పాడు. అప్పుడు వెనక ఉన్న ఒక తలుపు తెరుచుకుంది. లోపల ఏముందో చూద్దామని వెళ్లారు. అదే టైంలో బయటకు వచ్చిన లిట్ మ్యాన్ కార్ లో కూర్చున్నాడు. అప్పుడు అతన్ని చుట్టుముట్టారు కల్ట్ యొక్క మనుషులు. ఇంకో వైపు వెనక నుంచి ఓపెన్ అయింది. ఆ తలుపు గుండా హీరో లోపలికి వెళ్ళాడు. ఆ మిస్టీరియస్ వస్తువు పెట్టడానికి ఇంకో చోటు ఉంది. దాన్ని అక్కడ పెట్టి తిప్పగానే ఆ పర్వతం పైన ఏదో ఓపెన్ అయింది. సడన్ గా సూర్యుని వెలుతురు పడుతోంది. అక్కడ చూస్తే బంగారంతో తయారు చేసిన శవపేటిక ఉంది. ఇదే నిజమైన అకెనాటో యొక్క సమాధి అని అంటున్నాడు. వెళ్లి దాన్ని ఓపెన్ చేశారు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో వీరు వెతుక్కుంటూ వచ్చిన మకుటం లేదు. కానీ 2-3 బంగారు నాణ్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా రోమన్లు ఉపయోగించిన బంగారు కాసులు. అయితే నిజంగానే రోమన్లు దాన్ని తీసుకెళ్లి ఉంటారా అని వీళ్ళు ఆలోచనలో పడ్డారు. అప్పుడు కల్టు మనుషులు లోపలికొచ్చారు. లిట్ మ్యాన్ బెండులో క్యారీ చేస్తున్న ఆ రాజదండాన్ని తీసుకొచ్చారు. ఆ నిధి ఎక్కడుందో చెప్పవయ్యా అని హీరోను బెదిరిస్తున్నారు. అది ఇక్కడ లేదు, రోమన్లు తీసుకెళ్లారు అని హీరో చెప్పాడు. నాతో అబద్ధం చెప్తావురా అని దాన్ని సూర్యుని వెలుతురులో చార్జ్ చేసి అటాక్ చేస్తున్నాడు. అప్పుడు అంతా భయపడి పారిపోతున్నారు. ఇక వీళ్ళ మధ్య భయంకరమైన ఫైటింగ్ జరుగుతోంది. ఈ ఫైటింగ్ జరుగుతుంటే హీరోను ఫాలో అవుతూ వచ్చిన పోలీసులు లోపలికి వచ్చారు. ఏంట్రా డిఫరెంట్ గ్రూప్ వచ్చిందే అని వాళ్ళు అంతా తలపడుతున్నారు. అక్కడ లేనాకు బుల్లెట్ తగిలి చనిపోయింది. లిట్ మ్యాన్ కల్టు గ్రూప్ లకు చెందిన వాళ్ళు పోలీసులకు చిక్కారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వీళ్ళంతా బయటకు వస్తుంటే చాలా మంది పోలీసులతో ఈజిప్ట్ కు చెందిన ఆ పెద్ద ఆయన వేచి చూస్తున్నాడు. రండి, మా నేషనల్ ట్రెషర్ ను దొంగిలించాలని చూస్తున్నారా అని అంటున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్, సార్ వీళ్ళకి ఏం తెలియదు, నిజమైన దొంగలను పట్టుకున్నా అని చెప్పి ఆ కల్టు మనుషులను చూపించాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చిన హీరో, ఎందుకయ్యా మమ్మల్ని కాపాడావు అని అన్నాడు. మీరు నిజంగానే ఒక మంచి పని కోసమే ట్రై చేస్తున్నారు. మా దేశం యొక్క నిధిపై మీకు ఆశ లేదు, నాకు దేశమే ముఖ్యం అని వీళ్ళను వదిలేశాడు. అప్పుడు హీరో వాళ్ళ దేశంలో తవ్వకాల్లో బయటపడిన ఆ మిస్టీరియస్ వస్తువును ఆ పెద్ద ఆయనకు ఇచ్చేశాడు. ఇప్పుడు స్టార్ ఆఫ్ హెవెన్ ను వెతుక్కుంటూ వెళ్ళడానికి వీరి దగ్గర ఉన్న ఒకే ఒక ఆధారం రొమేన్లో యొక్క ఆ 2 బంగారు నాణాలు మాత్రమే. ఇంకోవైపు లిట్ మ్యాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు జైల్లో ఉన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన రష్యన్ గ్యాంగ్ యొక్క అనుచరులు జైలు అధికారికి పెట్టె నిండా డబ్బులు ఇచ్చారు. లిట్ మ్యాన్ ను రిలీజ్ చేసి తీసుకెళ్లారు. కాపాడిన అతన్ని నేరుగా అమెరికాకు తీసుకెళ్లారు. లిట్ మ్యాన్ అమెరికాకు వస్తున్నాడని తెలిసిన లీసా అతన్ని పట్టుకోవడానికి తన మనుషులను పంపించి రెడీగా ఉంది. కానీ ఆమెకే తెలియకుండా జాక్ హంటర్ కూడా వచ్చి వాళ్ళను పట్టుకోవడానికి దాక్కున్నాడు. రష్యా గ్యాంగ్స్టర్ వ్లాదిమిర్ యొక్క రక్షణలో అతడు వస్తున్నాడు. అప్పుడు లీసా మనుషులు హీరో తుపాకీ తీసి కాలుస్తున్నారు వాళ్ళను. ఇప్పుడు 2 గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. అప్పుడు లిట్ మ్యాన్ ఎస్కేప్ అయ్యాడు. అప్పుడు కోపంతో ఊగిపోయిన లీసా మనుషులు, నీ వల్లేరా వాళ్ళు తప్పించుకున్నారు అని హీరోను అరెస్ట్ చేశారు. రష్యా మనుషులు ఇప్పుడు లిట్ మ్యాన్ ను నేరుగా వ్లాదిమిర్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు అతను ఏమంటున్నాడంటే, రేయ్
నీకు డబ్బిచ్చి చాలా రోజులైంది. ఇప్పటి వరకు నువ్వు ఆ 2 వస్తువులను నాకు ఇవ్వలేదు. అవి ఎక్కడున్నాయి, నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు. సార్ ఆ రాజదండం ఒక చోట భద్రంగా ఉంది, కానీ ఇంకో దాన్ని కనిపెట్టలేదు అని చెప్పాడు. త్వరలోనే దాన్ని కనిపెట్టి ఇస్తా అంటున్నాడు. నీకు ఒకే ఒక వారం టైం, ఆ లోపు కనిపెట్టి ఇవ్వలేదనుకో చంపి పడేస్తా అన్నాడు. ఇంకోవైపు హీరోను లీసా యొక్క సీక్రెట్ ఆర్గనైజేషన్ కు తీసుకొచ్చారు. అప్పుడు అక్కడికి వచ్చిన హీరోను ఆమె మస్తుగా తిడుతోంది. ఆమె తిడుతుంటే కాసేపు ఆగుతావా, నేను ముఖ్యమైన ఆధారంతో వచ్చా అని ఆ బంగారు నాణ్యాలు చూపించాడు. దీంతో ఏం చేస్తావయ్యా అని ఆమె అంటోంది. ఆల్రెడీ అతడు కొంత రీసెర్చ్ చేశాడు. ఈజిప్ట్ నుంచి రోమన్లు వెళ్లిపోయేటప్పుడు ఏమేమి తీసుకెళ్లారు, అవి ఇప్పుడు ఎక్కడ పెట్టారు అనేది తెలుసుకున్నాడు. ఆ మకుటం ఉండే డబ్బా యొక్క ఫోటోను కనిపెట్టాడు. ఆ ఫోటోను వీళ్ళకిచ్చారు. ఆ ఫోటోను వీళ్ళ సిస్టమ్ లో అప్లోడ్ చేసి వెతుకుతున్నారు. 1970లో ఇస్తాంబుల్లో ఆ డబ్బాను వేలం వేసినట్లు తెలిసింది. వేలం వేసిన కంపెనీ పేరు అంటాకీ అండ్ సన్స్. ఆ అంటాకీకి సంబంధించిన వివరాలు చెక్ చేస్తున్నారు. అతనికి ఒక కొడుకున్నట్లున్నాడు. అతని గురించి చెక్ చేస్తుంటే నదియా అతనితో కలిసి దిగిన ఫోటో ఒకటి కనిపించింది. ఇప్పుడు ఆమె నదియాను తీసుకుని ఇస్తాంబుల్ కు వెళ్ళు అని చెప్పింది. ఇక నెక్స్ట్ ఫ్లైట్ కే హీరో, నదియా, తారేక్ ఇస్తాంబుల్ వెళ్లారు. అప్పుడు హీరో ఆమెను చూస్తూ అంటాకీ యొక్క ఆ కొడుకు నీకెలా తెలుసు అని అడిగాడు. ఎలా తెలిస్తే నీకేంటి, మొదట నా గురించి నీకెలా తెలిసిందో చెప్పు అని ఆమె అడుగుతోంది. ఇతడు ఇంటర్నెట్ లో ఫోటోను చూసిన విషయం చెప్పాడు. వీళ్ళు ఇంతకు ముందు లవర్స్ అట. మరుసటి రోజు ఆ అంటాకీ సన్ ఫువ్వాడు నదియా ఉన్న హోటల్ కు ఆమెను కలవడానికి వచ్చాడు. మీ నాన్న 1970లో ఆ డబ్బాను ఒకరికి వేలంలో అమ్మాడు. కొన్నతడు చనిపోయాడు, కానీ అతని భార్య ఎక్కడో ఉన్నట్లు తెలిసింది. ఆ చోటుకు మమ్మల్ని తీసుకెళ్లగలవా అని నదియా అడిగింది. ఓ, వాళ్ళ గురించి చర్చిలో ఉన్న వాళ్ళకు తెలుసు అని వీళ్ళందరినీ చర్చకు తీసుకెళ్లాడు. అప్పుడు హైవేలో ఒక కారు బ్రేక్ డౌన్ అయి ఆగింది. సాయం చేద్దామని వీళ్ళు కారు ఆపి దిగుతున్నారు. చూస్తే లిట్ మ్యాన్ తుపాకీతో వచ్చాడు. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని వదలవారా అని హీరో అనుకుంటున్నాడు. వీళ్ళందరి కాళ్ళు చేతులు కట్టేసి ఊరు చివరిలో ఉన్న ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్లి బంధించాడు. ఇప్పుడు జాక్ హంటర్ ని పిలిచి ఆ మకుటం ఎక్కడుందిరా, మర్యాదగా చెప్పరా అని బెదిరిస్తున్నాడు. కానీ హీరో మాత్రం సమాధానం చెప్పట్లేదు. రే, దాన్ని కొన్ని వేల కోట్లు ఇచ్చి తీసుకోవడానికి జనం రెడీగా ఉన్నారు. వచ్చిన డబ్బులో చెరిసగం తీసుకుందాం, చెప్పరా అని బతిమిలాడుతున్నాడు. రే, నీకు డబ్బే ముఖ్యం కదా, కానీ నాకు అలా కాదు, నేను చెప్పను అని జాక్ హంటర్ అంటున్నాడు. రే, నిన్ను ఇలా మర్యాదగా అడిగితే చెప్పవురా అని గన్ తీశాడు. ఆ గన్ తీసి నదియా తలకు పెట్టాడు. హీరో భయపడ్డాడో లేడో కానీ ఆ మాజీ ప్రియుడు భయపడ్డాడు. సార్ ఆమెను మాత్రం ఏం చేయకండి, అది ఎక్కడ ఉందో నేను చెప్తా అంటున్నాడు. వీడెవర్రా ఇంత భయపడుతున్నాడు అని ఫువాన్ ను బయటకు తీసుకొచ్చారు. నన్ను అక్కడికి తీసుకెళ్ళు అని లిట్ మ్యాన్ చెప్పాడు. మొదట నేను ఆ ఊరికి తీసుకెళ్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ తో ఫోన్ లో మాట్లాడాలి, ఆ తర్వాత నిన్ను కరెక్ట్ లొకేషన్ కు తీసుకెళ్తా అంటున్నాడు. మరి చూపిస్తే మా వాళ్ళను రిలీజ్ చేస్తావా అని అంటే లిట్ మ్యాన్ రిలీజ్ చేస్తా అన్నాడు. ఇక వాళ్ళను తీసుకెళ్తున్నాడు. కానీ వాళ్ళు వెళ్లిపోయిన కాసేపటికే లిట్ మ్యాన్ మనుషులు ఫ్యాక్టరీలో మంటలు పెట్టి పారిపోయారు. అప్పుడు హీరో ఎలాగోలా చేసి ఆ ఫ్యాక్టరీ నుంచి ముగ్గురు తప్పించుకున్నారు. వాళ్ళు బయటకు వచ్చారో లేదో అప్పుడు ఆ ఫ్యాక్టరీ మొత్తం పేలిపోయింది. ఇంకోవైపు లీసా లిట్ మ్యాన్ ఎక్కడికి వెళ్తున్నాడనేది ట్రాక్ చేస్తోంది. ఇప్పుడు ఫువ్వాడు వాళ్ళను ఆ చోటుకు తీసుకెళ్లాడు. వాళ్ళ దగ్గరికి వెళ్లి మీ దగ్గర ఈ డబ్బా ఉందా అని ఫోటో చూపించాడు లిట్ మ్యాన్. అవును, ఇది కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంది, కానీ బయట వాళ్ళను ఇది చూడనివ్వం అని అన్నాడు. ఇక లిట్ మ్యాన్ గన్ చూపించి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్లి చూస్తే గోడ వెనుక రహస్యపు దాంట్లో ఆ బాక్స్ ఉంది. ఆ డబ్బాను ఓపెన్ చేసి చూస్తే వీళ్ళు వెతుక్కుంటూ వచ్చిన మకుటం అందులోనే ఉంది. వెంటనే అతడు రష్యన్ గ్యాంగ్స్టర్ వ్లాదిమిర్ కు ఫోన్ చేశాడు. ఊరి చివరన ఉన్న అగ్ని పర్వతం దగ్గరకు రండి అని చెప్పాడు. మీకు కావాల్సిన వస్తువులు రెడీగా ఉన్నాయని చెప్పాడు. ఫువాన్ ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్లిపోయిన కొన్ని గంటల తర్వాతే జాక్ హంటర్, నదియా ఫువాడ్ దగ్గరకు వచ్చారు. ఆ మకుటాన్ని లిట్ మ్యాన్ తీసుకెళ్లాడనేది తెలిసింది. ఆ లిట్ మ్యాన్ అగ్ని పర్వతం వైపు వెళ్ళాడు అని ఫువాడ్ చెప్పాడు. వెంటనే హంటర్ లీసాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ తర్వాత వీళ్ళు కూడా కారు తీసుకుని ఆ అగ్ని పర్వతం వైపు వెళ్తున్నారు. అక్కడ లిట్ మ్యాన్ ఎదురు చూస్తుంటే రష్యన్ గ్యాంగ్స్టర్ తన మనుషులతో వస్తున్నాడు. అప్పుడు లిట్ మ్యాన్ తన కారులోనే ఆ రాజదండాన్ని పెట్టి మకుటాన్ని మాత్రం వ్లాదిమిర్ కి తీసుకెళ్లి చూపిస్తున్నాడు. పర్వాలేదు, ఇచ్చిన డబ్బుకు కరెక్ట్ గానే పనిచేశావు, అది మాకివ్వు అని వ్లాదిమిర్ మనుషులు అడుగుతున్నారు. అప్పుడు సడన్ గా వెనక వైపు నుంచి ఎరుపు కలర్ కారు వచ్చింది. అప్పుడు గ్యాంగ్స్టర్ యొక్క మనుషులు ఆ కారును కాలుస్తున్నారు. చూస్తే అది ఎంటీ కారు. హీరో, నదియానే ఆ కారును అక్కడి నుంచి
తోసేశారు, అది దానంతట అది వస్తోంది. వాళ్ళు మాత్రం పర్వతం పైన దాక్కున్నారు. వాళ్ళంతా ఆ కారు వైపు చూస్తుంటే హీరో వెనుక వైపుగా వచ్చి లిట్ మ్యాన్ ను కొట్టి అతని చేతిలో ఉన్న మకుటాన్ని తీసుకుని పారిపోతున్నాడు. రే వాణ్ణి వదలకండ్రా, పట్టుకోండ్రా అని లిట్ మ్యాన్ తన మనుషులకు చెప్పాడు. ఇక తనను పట్టుకోవడానికి వాళ్ళంతా గ్రూపులుగా వస్తున్నారు. హీరో దాన్ని తీసుకొచ్చి తారిక్ కి ఇచ్చాడు. నువ్వు ఎక్కడికైనా పారిపో అని చెప్పాడు. కానీ పైకి వచ్చిన ఆ మనుషులు హీరోను, నదియాను, ఫువ్వాను పట్టుకున్నారు. పారిపోతున్న తారిక్ ను కూడా పట్టుకుని వచ్చారు. రేయ్ నా కళ్ళలోనే మట్టి కొట్టాలనుకున్నావా అని హీరోను చూస్తూ లిట్ మ్యాన్ అంటున్నాడు. అప్పుడు సడన్ గా ఎక్కడి నుంచో బుల్లెట్ వచ్చింది. అది తాకి లిట్ మ్యాన్ యొక్క మనిషి చనిపోయాడు. ఏంట్రా అని చూస్తే కొండపై నుంచేని ఒక 20-30 మంది తుపాకులతో అటాక్ చేస్తున్నారు. లీసా తన రహస్యపు టీముని తీసుకుని అక్కడికి వచ్చింది. ఇదంతా చూసి లిట్ మ్యాన్ కు చాలా కోపం వచ్చింది. ఆ రాజదండాన్ని బయటకు తీశాడు. ఇక దానిపై మకుటం పెట్టాడు. దాని ఫ్లాష్ ను కొడుతున్నాడు. దాని శక్తి పడగానే పర్వతాలే భస్మమైపోతున్నాయి. అది ఎక్కడ పడితే అక్కడ లావాలా ప్రవహిస్తోంది. దాని శక్తి చూసి అంతా అదిరిపడ్డారు. లిట్ మ్యాన్ దాన్ని ఉపయోగించి లీసా యొక్క మనుషులను ఒకే ఒక దెబ్బకు చంపేశాడు. ఆ పవర్ నంతా చూసి లిట్ మ్యాన్ ఆశ్చర్యపోతున్నాడు. అదంతా ఇప్పుడు అతని చేతిలో ఉంది కదా, ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని పాలించేది నేనే అని అరుస్తున్నాడు. ఇక చుట్టూ ఉన్న పర్వతాలను కరగదీస్తున్నాడు. ఈ ప్రపంచంలో నాకన్నా బలవంతుడు ఇంకెవరూ లేరు అని అరుస్తూనే ఉన్నాడు. అదే టైంలో సడన్ గా సూర్యగ్రహణం స్టార్ట్ అయింది. గ్రహణం వల్ల సూర్యుడు కనిపించకుండా పోయాడు. అప్పుడు రాజదండం శక్తిని కోల్పోయింది. అది చూసిన హీరో వేగంగా వచ్చి లిట్ మ్యాన్ ను కొట్టాడు. వాడు జారుకుంటూ వెళ్లి వాడే క్రియేట్ చేసిన లావాలో పడి బూడిద అయ్యాడు. ఈ ఆయుధం వల్లే ఇదంతా జరుగుతోంది కదా అని దాన్ని నది ఆ చేతుల్లోకి తీసుకుంది. ఆ రాజదండం మకుటాన్ని ఆ లావాలో పడేసింది. అది కాసేపట్లోనే అణ్వాయుధంలా పేలిపోయింది. అప్పుడు లీసా టీం వ్లాదిమిర్ ను కాల్చి చంపింది. మిషన్ ను విజయవంతం చేసినందుకు జాక్ హంటర్ ను లీసా పొగడ్తలతో ముంచెత్తింది. ఇక ఇద్దరం కలిసి దేశాలు తిరుగుతూ అడ్వెంచర్ చేద్దామని నదియాను హీరో ఎత్తుకెళ్లాడు. ఇంతటితో ఈ సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో రాయండి. అందరూ తప్పకుండా కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ ను నొక్కండి. అప్పుడే ఈ వీడియో ఇంకొంతమందికి చేరడానికి అవకాశం ఉంటుంది. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.